నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్కు బిగ్ షాక్. సుంకాలు విధించే హక్కు లేదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో 28 తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం. సిగ్గుచేటని బీజేపీ ఆగ్రహం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయనకు ఆ హక్కు లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం వసూలు చేసిన అదనపు పనులను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి రూపొందించినటువంటి సమాఖ్య చట్టం ప్రకారం అమలు చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రపంచ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. విస్తృత వాణిజ్య చర్యలను సమర్థించడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని కోర్టు తప్పుపట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ ఇతర దేశాలపై విధించిన సుంకాలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. సుంకాల విధింపు చట్టవిరుద్ధమని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ట్రంప్ చాలా దేశాలపై సుంకాలను విధించడం ద్వారా తన అధికార పరిధిని అధిగమించారని కోర్టు పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి రూపొందించినటువంటి చట్టాలను దుర్వినియోగం చేస్తూ ట్రంప్ సుంకాలను విధించారని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఇప్పటి వరకు ట్రంప్ ప్రభుత్వం వసూలు చేసినటువంటి అదనపు పన్నులను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 4 రోజులు వర్ష బీభత్సమే. కొన్ని చోట్ల ఏకంగా 15 నుండి 65 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నట్లు హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలను కురిపించబోతున్నాయి. ఇప్పటికే సముద్రంలో ఓ అల్పపీడనం కొనసాగుతోంది. ఇప్పుడు ఇంకోటి కూడా సిద్ధమవుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్నటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో శుక్రవారం నాడు అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి వీరంగం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐ సమ్మిట్ జరుగుతున్న ఒక హాల్లో ఈ ఘటన చోటు చేసుకుందని, కొందరు గుంపుగా వేదిక వద్దకు చేరి చొక్కాలు విప్పి గాలిలో ఊపుతూ నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పలువురిని నిర్బంధంలోకి తీసుకున్నామని, భారత్ మండపంలోకి ఈ గ్రూపు ఎలా ప్రవేశించిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు పాస్తో లోపలకు ప్రవేశించారా, క్యూఆర్ కోడ్తో లోపలకు వచ్చారా అనేది ఆరా తీస్తున్నారు. ఏఐ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రం ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆర్ఎండ్బి బిల్డింగ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్నటువంటి కారు శుక్రవారం మధ్యాహ్నం దగ్ధమైంది. స్థానికుల వివరాల మేరకు అకస్మాత్తుగా కారు నుంచి పొగలు వస్తూ మంటలు చెలరేగాయని తెలిపారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతూ క్షణాల్లో కారంతా వ్యాపించి కారు పూర్తిగా ధ్వంసమైందని, అలాగే ఆకతాయిలు నిత్యం ఈ భవనం పరిసరాల్లో సిగరెట్లు కాల్చుతూ రాత్రి వేళల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ దుశ్చర్యకు ఆకతాయిలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎల్విన్పేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. ఈ తనిఖీల్లో 5,000 లంచం తీసుకుంటూ కోర్టు సిబ్బంది సాయి చరణ్, పున్నం, రజిత, అలాగే కొమ్ము సునీత ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సర్టిఫైడ్ కాఫీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సిహెచ్ గోపాలరావు న్యాయవాది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కర్నూలు జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పట్టీకరణ అలాగే పెరగడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. సామాన్య ప్రజల అవసరాల కోసం కేటాయించినటువంటి స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించి ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్న వైనం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.
కర్నూలు మండలం పరిధిలోని బి తాండ్రపాడు, టీవీ9, ప్రజానగర్, సర్వే నెంబర్ 277లోని సుమారు 1 ఎకరా ప్రభుత్వ స్థలం, త్రాగునీటి ట్యాంకు, అంగన్వాడీ భవనం మరియు ఆలయం కోసం కేటాయించినటువంటి స్థలాన్ని అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ప్రైవేట్ సర్వేయర్లతో కలిసి భూమిని ఆక్రమించి 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు అమాయకులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. టీవీ9 ప్రజానగర్ కాలనీలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ అధికారులు గతంలో 1 ఎకరా స్థలాన్ని కేటాయించారు. అయితే స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు తమ బలంతో ఈ భూమిని కబ్జా చేసేందుకు పూనుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయించి ఫ్లాట్లుగా విభజించి విక్రయాలు జరుపుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక సర్పంచ్ జయన్న ప్రశ్నించగా వారిపై కూడా గొడవకు దిగడం గమనార్హం. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఈ కబ్జాలను అడ్డుకోవాలని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను త్వరలోనే కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి న్యాయ పోరాటం చేస్తామని కాలనీవాసులు స్పష్టం చేస్తున్నారు. కమిటీ హాల్ కడతా అన్నారు, అవి పిల్లలకు షాదీఖానా కడతా అన్నారు. ఇంతవరకు ఏం చేయలే. ఇప్పుడు ఈడ ఉండే వాళ్ళు పిల్లాట్లకు వచ్చి మనకు కావాలా, మేము అమ్ముకోవాలని ఒక 60,000 ఇస్తే మీకు పిల్లాట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. ఈడ జనాభా మీ ఇంట్లో ముందరే మీకు పిల్లాట్ చేస్తాం అని అమ్ముతున్నారు. లేని వాళ్ళకు ఇస్తాం మేము అని అమ్ముకుంటున్నారు వాళ్ళు. మీరు ఏం చేస్తారో చూడండి. మన గుడక వచ్చి గుడక ఇక్కడ 15 ఏళ్ళు అయింది. షరీఫ్ నగర్ వీళ్ళు మాకు ఫ్లాట్ అని అంతా వచ్చి ఇట్లా శుభ్రం చేయించుకొని వాళ్ళంతకు వాళ్ళు అట్లా ఎట్లా వస్తారు సార్? ఇక్కడ ఎవరు చేసినారు శుభ్రం? అదే నూర్ అహ్మద్ అన్న, ఆయన ఎవరో కమ్మ రమేష్ వాళ్ళు అందరూ వాళ్ళే టీవీ9లో పెద్ద మనుషులు అనుకుంటా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు టీవీ9లో పెద్ద మనుషులు మేము అనుకుంటా అట్లా మళ్ళీ మీరు మంచికి ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నారంట. సర్పంచ్ తెల్దా? సర్పంచ్ని పిల్లంపించింది ఆ రోజే వాళ్ళు వచ్చిన రోజు. వాళ్ళు సర్పంచ్ మీద కూడా లివర్స్ కొట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన ఎక్కడన్నా అక్కడ ఏడన్నా ఉంటే వేయించుకోండి, ఇక్కడ నాడి ఊర్లో వేసుకుంటే ఎట్లా అని చెప్తున్నారు. నా పేరు మహేశ్వరమ్మ సార్. నేను ఇక్కడ వార్డ్ నెంబర్. ఇప్పుడు మీకు ఏం కాలేదా? ఇక్కడ వాళ్ళు వేసుకోకూడదు సార్. ఎవరు వచ్చి గవర్నమెంట్వే రావాలా ఏంటివైనా వస్తే. ఇప్పుడు మేము వేసుకోవాలంటే ఇళ్ళకి ఎదురుగా మాకుంది, మేము వేసుకోవచ్చు కదా. ఫ్యాన్ కావాలా, నీళ్ళ ట్యాంక్, అంగన్వాడీ సెంటర్ లేదు. దానికి ఇంతమంది 1200 ఇండ్లు ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్ లేదు ఇంతవరకు. వాళ్ళు ఇండ్లు కావాలంటున్నారు. ఉన్న ఇండ్లకి ఏంటి విలువ వసతి, ట్యాంక్ అయిందని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫ్లాట్లు ఉన్నారు. తన ప్రమేయం లేకుండా సాక్షి దినపత్రికలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను విమర్శించే విధంగా వార్తను ప్రచురించడం సరికాదని కాసిరెడ్డి నాయన జ్యోతిక్షేత్ర ఆలయ ప్రధాన అర్చకులు జిరయ్య స్వామి అన్నారు. అలాగే కూల్చివేసినటువంటి కట్టడాలను సొంత డబ్బులతో నిర్మిస్తానని లోకేష్ హామీ ఇచ్చారని, నాతో ఫోన్లో మాట్లాడి నెల రోజుల్లో తిరిగి నిర్మాణాలను చేపడతామని చెప్పారు. ఏడాది అవుతున్నా ఇంతవరకు అనుమతులు రాలేదని సాక్షి దినపత్రికకు నేను చెప్పుకోకపోయినా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. కూల్చివేతలు జరుగుతున్న సమయంలో స్వయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తనతో ఫోన్లో మాట్లాడి క్షమాపణ చెప్పడంతో పాటు తన సొంత నిధులతో కూల్చివేసినటువంటి భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. చెప్పిన విధంగానే కూల్చివేతకు గురైన మరుగుదొడ్లను మరియు తలనీలాల భవనాలను నిర్మించారని అన్నారు. బస్సు సౌకర్యం నిలిపివేశారు అని చెప్పడంతో వెంటనే జ్యోతిక్షేత్రానికి బస్సు తిరిగేలా ఏర్పాటు చేశారని అన్నారు. ఇటీవల జ్యోతిక్షేత్ర ఆరాధన మహోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా ప్రభుత్వ సహకారంతో జరిగిందన్నారు. చేతనైతే జ్యోతిక్షేత్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాలి తప్ప ఇలా అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి కల్పితాలు తప్ప వాస్తవాలు కావని ఆయన అన్నారు. నా అనుమతి లేకుండా ఫోటో వేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అంచెలంచెలుగా జ్యోతిక్షేత్రం అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు. కానీ ఈరోజు సాక్షి పేపర్లో వేసినటువంటి ప్రధాన అర్చకులు ఈ విధంగా లోకేష్ గారు స్పందించినా కూడా ఈ విధంగా ఈ యొక్క డెవలప్మెంట్ కాలేదని చెప్పి చేయడం అనేటువంటిది నాకు విషయం తెలియదు. నా అనుమతి లేకుండా ఈరోజు పేపర్లో సాక్షి వాళ్ళు వేయడం అనేటువంటిది అది మంచిది కాదు. కాబట్టి మీ అందరూ కూడా నాయన సేవాభావంతో వేయాలి. కానీ ఈరోజు సాక్షి పేపర్లు వేసినటువంటిది నా విషయం తెలియకుండా, నన్ను అడగకుండానే ఆ యొక్క ప్రకటన చేయడము మాకు చాలా బాధాకరము. కాబట్టి ఆ విషయం ఏదైనా ఉన్నా కూడా అది బయటనే చూసుకోవాలి. కానీ ఒకరి మీద, ఒక పూజారి మీద ఇటువంటి అదే ఆయన ఫోటో వేసి ఆయన అర్చకుడు ఇట్లా అనేది ఫోటో వేయద్దండి. గవర్నమెంట్ అందరికీ స్పందిస్తూనే ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటిది బస్సు మార్గం లేకుండా ఉంటే బస్సు మార్గాన్ని బస్సులు ఆపేసిన తర్వాత పంపించినారు. కరెంటు కూడా తీసేస్తామంటే దానికి కూడా స్పందించి కరెంటును కూడా వదిలించినారు.
భక్తులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందని బాత్రూమ్ లెట్రిన్ పాల్గొంటున్నారంటే దాన్ని కూడా డెవలప్మెంట్ చేసినారు. ఇక్కడ కూడా వాళ్ళు ఈ పర్మిషన్ కోసం కూడా ఒక 5 హెక్టార్లు ఇష్టం ఉంటే దాన్ని కూడా వాళ్ళ యొక్క ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి విదేశాలలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కేసుకు సంబంధించినటువంటి 4 ఏజెంట్స్లను అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి విదేశాలకు పంపించి పాస్పోర్ట్ తీసుకుని వారి దగ్గర పెట్టుకుని అర్హత లేని కంపెనీల్లో వారిని పరిచయం చేసి వాళ్ళతో సోషల్ మీడియా కంపెనీలో ఉద్యోగం ఇచ్చి వారి ద్వారా అందరికీ ఫోన్ చేసి డబ్బులు వస్తాయి, ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. వీటిలో ఉద్యోగం చేసే వారిపై నిఘా పెట్టి వారిని అరెస్టు చేసి వారిపై చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు విదేశాలలో ఉద్యోగాలు వస్తాయి అంటే ఆ కంపెనీ పూర్తి వివరాలు తెలుసుకుని ఉద్యోగం కోసం వెళ్ళండి. మోసం చేసే ఏజెంట్లను నమ్మి మీరు కూడా తప్పు చేయకండి. మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్లు నమ్మకండి. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులను సంప్రదించండి అని తెలిపారు. అప్పుడప్పుడు డార్క్ రూమ్లో కూడా విక్టిమ్స్కి కొన్ని రోజులు పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి ఈ సైబర్ అఫెన్స్ చేయడానికి కన్విన్స్ చేస్తారు. ఈ సైబర్ అఫెన్స్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ కంపెనీలోనే ఆర్గనైజ్ వేలోనే అక్కడ వాళ్ళతోని సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేస్తారు. అది మొత్తం ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. ఆ సోషల్ మీడియా అకౌంట్లో కంపెనీ తరఫు నుంచి వాళ్ళకి టార్గెట్ చెప్తారు. ఈ ఫలానా అతను మీ టార్గెట్, వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పంపించండి, వాళ్ళతో చాట్ చేయండి, మాట్లాడండి. ఇట్లా మాట్లాడిన తర్వాత కొన్ని రోజులు ట్రస్ట్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత వాళ్ళతో ఈ ఇన్నోసెంట్ పర్సన్ ఎవరైనా ఉంటారు వాళ్ళతోని ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అడుగుతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ చూపించి వాళ్ళతోని అక్కడ ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేపిస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా పెడితే ఇంకా ఇస్తాయి ఇట్లా చెప్పి మొత్తం హై అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేపించి ఫ్రాడ్ చేస్తారు. సో ఈ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా విక్టిమ్ ఉన్నారు దీంట్లో. అండ్ ఎవరు దీంట్లో ఎవరితో మనీ ఈ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారో వాళ్ళు కూడా దీంట్లో విక్టిమ్ అవుతారు. సో ఈ మనకి ఈ కేసు లాస్ట్ ఇయర్ అయింది 88/25 మన రూరల్ పోలీస్ లిమిట్లో. అప్పటి నుంచి మనం ఈ అక్యూజ్ వాళ్ళ మీద నిఘా పెడుతున్నాం. వాళ్ళ మీద మొత్తం మనం ఒంటరి ఉంది, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఇక్కడ వెళ్తున్నారు అన్నీ మనం నిఘా పెట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి ఈరోజు మనం వాళ్ళకి పట్టుకున్నాం. వాళ్ళతో పాటు ఈ మెయిన్ దీంట్లో ఇస్లాబాద్ విజేందర్ ఉన్నారు. సో వాళ్ళు లేఅవుట్లో ఇంతకు ముందే 2 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడి నుంచి మన ఫేక్ ఏజెంట్గా ఈ మిస్లా రాజశేఖర్, దొండుల్లా కళ్యాణ్ అండ్ శ్యామరావు రాజశేఖర్ కూడా ఇక్కడి నుంచి చాలా విక్టిమ్స్కి పంపారు. ఇప్పుడు ఈరోజు మనం వాళ్ళకి అరెస్ట్ చేసి కోర్టు ముందు రిమాండ్ చేస్తాం. వాళ్ళ మీద ఎక్స్టార్షన్, చీటింగ్ అండ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కేసెస్ మనం సెక్షన్స్ పెట్టినాం. మన తరఫు నుంచి ప్రజలకి ఒకటే వినతి, అచ్చంపేట నియోజకవర్గంలో మన్నెవారిపల్లి వద్ద ఎల్ఎల్బీసీ వద్ద సొరంగం పనులు శుక్రవారం పునఃప్రారంభించారు. ఉదయం 7 గంటలకు సొరంగంలోకి వెళ్లి సాయంత్రం 5 గంటలకు రావడం జరుగుతోందని అన్నారు. ఇటు సొరంగం పనుల్లో దాదాపు 30 మంది కార్మికులతో ప్రారంభించారు. నిపుణుల పర్యవేక్షణ, అత్యధిక టెక్నాలజీతో మొన్నటిదాకా జేబీ కంపెనీ నేడు అదానీ కంపెనీతో పనులు చేస్తున్నట్లు సమాచారం. ఇక కన్వీయర్ బెల్ట్ ద్వారా కాకుండా ట్రైన్ ద్వారా మట్టి బయటకు తరలింపుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఏడాది తర్వాత తిరిగి పనులు ప్రారంభించారు. తిరుపతి జిల్లా రేణిగుంట ప్రజా ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేణిగుంట బ్రాంచ్ ఆధ్వర్యంలో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కీలక ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్, బ్యాంక్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కంప్యూటర్లు, ప్రింటర్లు, రక్తపోటు కొలిచే యంత్రాలు, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు తదితర అవసరమైన పరికరాలను ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ
ఆర్బీఐ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపడితే పేద మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఆరోగ్య విద్యా రంగంలో కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. వైద్యులు మాట్లాడుతూ అందించిన పరికరాలతో రోగుల రికార్డులను డిజిటల్గా నిర్వహించడం సులభమవుతుందని, పరీక్షలు వేగంగా నిర్వహించడంతో పాటు చికిత్స నాణ్యత మరింత మెరుగవుతుందని వారు తెలిపారు. వినియోగించుకుంటే మా క్లెయిమ్ రేట్ కూడా అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈరోజు ఏదైనా ప్రమాదం సంభవించింది అనుకోండి చెప్తే ఇమీడియట్గా క్లెయిమ్ సెటిల్మెంట్ వితిన్ 15 days 20 daysలోనే క్లెయిమ్ సెటిల్మెంట్ అయ్యి జరిగే ఇది ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అనుకుంటా స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారికి, అలాగే డిప్యూటీ మేనేజర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు వడమాలపేటలో ఉన్నప్పుడు కూడా నేను యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు విజ్ఞత మేరకు నాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది పిహెచ్సికి. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడు నాకు ఫోన్ వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో అన్నీ కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం వల్ల అక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టుగా ఇంత తొందరగా ఇస్తారని అనుకోలేదు. నేను అనుకున్న దానిపైన చాలా ఇచ్చారు. కాబట్టి ఇదంతా కూడా మా పేషెంట్స్కి యూస్ చేస్తాం. వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం వీళ్ళు ఇవ్వడం వల్ల చాలా ఈ సేవా కార్యక్రమం చేయడం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక చిరుత మృతి చెందింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంపై భాగంలోని కొండలో ఉన్నటువంటి ఏనుగుల బావిలో చిరుతపులి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో పడిపోయినటువంటి చిరుతను బయటకు తీశారు. చిరుత మృతికి గల కారణాలను అధికారులు పరిశీలించి అనంతరం పోస్టుమార్టం కోసం తరలించారు. ఇక డిఎఫ్ఓ చక్రపాణి మాట్లాడుతూ చిరుత నీళ్లు తాగడానికి బావి వద్దకు వచ్చి బురదలో ఇరుక్కొని మృతి చెందిన అవకాశం ఉందని తెలిపారు. చిరుత దేహంపై బయటకు కనిపించే గాయాలు లేవని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు కారణం వెల్లడవుతుందని వారు తెలియజేశారు. టెంపుల్ పైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ ఎదురుగా ఏనుగు బావి అని టెంపుల్కి సంబంధించిన కోనేరు ఉంది. ఆ కోనేరుకు బహుశా ఈ కొండ ప్రాంతంలో ప్యాంథర్స్, ఎలుగుబంట్లు, ప్యాంథర్స్ ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. సో ఆ సమాచారం భాగంగా మనకు ప్యాంథరు బహుశా వాటర్ కోసం వచ్చి కోనేరులో వాటర్ తాగి అక్కడ బురద ఉంది, అంటే నీళ్లు తగ్గిపోయినాయి, వాటర్ ఉంది కానీ ఆ కోనేరులో ఉన్న అంత బంక లాగా ఉంది. సో ఆ మట్టిలో ఇరుక్కొని అది బయటికి రాలేక చనిపోయినట్లు అనుకుంటున్నాము. బట్ పోస్ట్ మార్టం తర్వాత దాని చావుకి కారణం ఏంటని డాక్టర్ గారు, వెటర్నరీ డాక్టర్ ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు. చేసిన తర్వాత అది న్యాచురల్గా చనిపోయిందా, లేకుంటే ఇరుక్కొని చనిపోయిందా, ఊపిరాడక చనిపోయిందా, ఇంకా ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయని. ఎన్టీఆర్ జిల్లా వీసన్నపేటలో తాగిన మైకంతో ఇద్దరు యువకులు కారు నడిపారు. వీసన్నపేట నుండి నూజివీడు వెళ్తుండగా అడ్డు వచ్చిన ప్రతి వెహికల్ను గుద్దుకుంటూ ముందుకు నడిపారు. ఇక స్థానికుల సహాయంతో కారును అడ్డగించి పోలీసులు పట్టుకున్నారు. మన గుర్రవాళ్ళ కొట్టుగాడ ఒకళ్ళు గుద్దారు. మన బస్ స్టాండ్ ఎదురున ఒక 3-4 గుద్దేసి పారిపోతూ ఉన్నారు. పారిపోతుంటే మనోళ్ళు స్టేజింగ్ వెళ్ళారు వాళ్ళు. మరి అది అక్కడ ఏమైంది అన్నది ఏంటన్నది మనకి తెలవదు. మామూలుగా లేదు, చిన్న వయసు పిల్లగా డ్రైవర్. సుమారు ఎంత ఉంటుంది వయసు? వయసు ఉంటుంది ఒక 18-19 ఉంటుంది అనమాట. సోయి లేదు. పక్కన వాడికి అయితే కారు ఒకటి వచ్చి అనుమాలు కొట్టాడు. కొట్టిన తర్వాత నేను పక్క బండి తీసి ఆపమనగా కింద గుర్తించుకొని వెళ్ళిపోయాడు. సుమారు ఎంతమంది కొట్టారు? ఒక 10 బండ్లు కొట్టుంటాడు. మళ్ళీ నన్ను అక్కడ గుర్రమాల షాప్ దగ్గరికి వెళ్ళిన కారు మళ్ళీ బండి ఆగమన్నా కొంది మళ్ళీ గుర్తించుకొని బస్ స్టాండ్ దగ్గర నర్సాపురం వచ్చే దారిలో అక్కడ బండిని గుద్ది కోకోకోలా అదే థమ్స్అప్ వ్యాన్ ఉంటుంది కదా, దాన్ని కొట్టి మళ్ళీ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను బండి లేపుకొని కారును క్రాస్ చేసి అక్కడ సినపేట దాటిన తర్వాత చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ బారికేట్లు అడ్డు పెట్టాను. అయినా కానీ అట్లా గుర్తించుకొని వెళ్ళిపోయి 3 కిలోమీటర్ అయ్యే దగ్గర ఒక బండిని కొట్టి కరెంట్ కూడా. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జార్తో హుసేన్ నాయక్ ఎస్ఐ సదర్న్ డివిజన్లో చింతల్ బస్తీ, ఖాజాబాగ్, సింగరేణి బస్తీలో పర్యటించారు. హుసేన్ నాయక్ ఇక ఐఎస్ సదర్న్ డివిజన్ కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి, వీరేంద్రబాబు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు, ఎలక్ట్రిక్ మీటర్లు, వాటర్ కనెక్షన్లు, డ్రైనేజీ కనెక్షన్లు, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలిపారు. అనంతరం హుసేన్ నాయక్ జాతోతు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో భూములకు పట్టాలు లేవు, కానీ నవాబుల భూములు అంటున్నారు. నవాబులు లేనప్పుడు భూములు ప్రజలకు చెందాలని అన్నారు. దానిపై అధికారులతో చర్చించి వారికి కావాల్సినటువంటి పట్టాలు ఇప్పించే బాధ్యత కమిషన్దే అన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు వచ్చినా స్పందించని అధికారులకు నోటీసులు జారీ చేస్తామని, తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరుగుతుంది. ఇక్కడ నుండి పలు సమస్యలు 10 కంప్లైంట్లు రావడం జరిగింది. డిఫరెంట్ కంప్లైంట్, ఒక దగ్గర పట్టాలు లేవని, ఒక దగ్గర నీళ్లు రావట్లేదని, ఒక దగ్గర రోడ్డు లేదని, ఒక దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని, ఒక దగ్గర కరెంట్ ఇష్యూ ఉందని, కొంతమంది ఇల్లే ఇయ్యలేదని,
కొన్ని కంప్లైంట్లు రావడం ద్వారా నేను విజిట్ చేయడం జరుగుతున్నది. అలాగే కమిషన్ల పట్ల అవేర్నెస్ చేయడం, పబ్లిక్లకు కావాల్సిన సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. మిత్రమా, చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరం. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఇలాంటి బస్తీలు, కాలనీలు ఉన్నాయని నేను నమ్మలేకపోతున్నా. పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. 20 గజాల్లో ఉండడం, ఇల్లు లేక బాత్రూంలో 20 గజాల్లోనే మళ్ళీ బాత్రూంలు కట్టుకోవడం, కనీసం కూడు గుడ్డ లేని దుస్థితిలో ఈ తెలంగాణ ఈ బస్తీలు ఉండడం. దానికి నేను వస్తున్నా అని తెలిసిన కమిషన్ ఆల్రెడీ వాళ్ళకు ఓ ప్రోటోకాల్ పనులు ఇచ్చిన కొంతమంది అధికారులు గైర్హాజరవడం, దానిలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ వాళ్ళు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంత లోపం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నామమాత్రానికి ఇలా కనిపిస్తూ పోవడం, కొంతమంది పోలీస్ వ్యవస్థ చక్కగా లేకపోవడం. అంటే మిత్రులారా, మనం ఆలోచించవలసిన 2-3 విషయాలు ఉన్నాయి. వీళ్ళు ఒక కమిషన్ మెంబర్ వస్తున్నాడు అంటేనే వీళ్ళకు చులకన లేదే, మినిమం చురుకు లేదే, ఏ గ్రామాలు తిరిగే అంత ఓపిక కూడా వీళ్ళకి లేదే. మరి వీళ్ళు పబ్లిక్ ఏం చేస్తారు అంటే టోటల్గా గవర్నమెంట్ వ్యవస్థ ఫెయిల్యూర్గా నడుస్తుంది అని నాకు వ్యక్తిగతంగా అనిపించింది. ఇలా రాని అధికారులకు నోటీసులు జారీ అవుతాయి, వాటికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. సరైన వివరణ లేకపోతే వాళ్ళు సస్పెండ్ కూడా కాబోతారు. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ కోసం వచ్చినప్పుడు పబ్లిక్ ఏమైనా లోకల్ పొలిటికల్ లీడర్ కోసం తిరుగుతారు. వాళ్ళకు పొలిటికల్ లీడర్ మీద ఉన్న సొయ్యి ఈ కోర్టు జడ్జీలు కమిషన్ల మీద లేదని నాకు ఒక అర్థమైంది. ఇంత వరస్ట్గా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డొనాల్డ్ ట్రంప్కు బిగ్ షాక్, సుంకాలు విధించే హక్కు లేదు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బంగాళాఖాతంలో అల్పపీడనం, 48 గంటల్లో 28 తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం, సిగ్గుచేటని బీజేపీ ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.